హలో అందరికీ, ఇట్స్ ఎ మినీ వ్లాగ్. తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి కాణిపాకం బయలుదేరాము. కాణిపాకం 10:30 కల్లా బయలుదేరితే ఈవినింగ్ 5:30 కల్లా దర్శనం, రెస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇంకా మా ప్లాన్లో అస్సలు లేనిది అరుణాచలం. తిరుపతి నుంచి తిరువనమలై చాలా తక్కువ డిస్టెన్సే చూపిస్తుంది కదా, ఇంకా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి, ఎలాగో ఫ్యామిలీ అందరం ఉన్నాం కదా, వెళ్ళి దర్శనం చేసుకుందాం, ఇదే మంచి టైం అనిపించింది. ఇంకా సడన్గా వెళ్ళిపోయాం. అప్పటికి వర్షం ఉండే. మేము ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాం కాబట్టి అండ్ వే అంతా సింగిల్ వే ఉండడం వల్ల మాకు కొంచెం ట్రావెలింగ్ ఇబ్బందే అయింది. బట్ అయినా చాలా హ్యాపీ. ఈ ట్రిప్ అనేది మా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. అరుణాచలం వెళ్ళాలంటే శివుడి దగ్గర నుంచి పిలుపు రావాలంట మనకి, కానీ ఆ పిలుపు ఇంత తొందరగా వస్తుందని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వర్షంలోనే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా వర్షం పడుతూనే ఉంది. రెయిన్ కోట్స్ కొనుక్కొని టిఫిన్ చేసి ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. తిరుపతి కాలినడకన ఎక్కిన తర్వాత 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ, అది కూడా మా అత్తమ్మ వాళ్ళతో అంత ఈజీ